సంక్రాంతిని పురస్కరించుకొని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి అన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా టోల్ ప్లాజాల సిబ్బందికి, ట్రాఫిక్ సిబ్బందికి తగిన సూచనలు చేశామని తెలిపారు. టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న చౌటుప్పల్ ఏసీపీతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే పండుగ సంక్రాంతి పండుగ. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి 65 పైన వాహనాల రద్దీ అయితే అధికంగా ఉంటుంది. ఈ వాహనాల రద్దీకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ముందస్తు జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మనతో మాట్లాడడానికి చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన తీసుకుందాం. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ హెవీ ట్రాఫిక్ను టువర్డ్స్ విజయవాడ దృష్టిలో పెట్టుకొని టోల్ ప్లాజా దగ్గర టోల్ ప్లాజా మేనేజ్మెంట్ వాళ్ళతోటి మేము మరియు మా సిపి గారి ఆదేశాల వరకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళము, లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు అందరం కలిసి కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్కువ లేన్స్ ఓపెన్ చేపిస్తున్నాం. ఎక్కువ మా సూచన మేరకు ఆ టోల్ ప్లాజా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా స్కాన్ చేసే గన్స్ కూడా తెచ్చుకున్నారు. అక్కడ మ్యాక్సిమం తొందరగా ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ చేసి పంపేటట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి ముఖ్యంగా హైవేలను దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ 4 కిలోమీటర్ స్ట్రెచ్ కూడా మా మొబైల్ పార్టీస్ పెడుతున్నాం. రోడ్ సైడ్ కూడా ఎటువంటి వాహనాలు ఆగకుండా చూడడానికి చర్యలు తీసుకుంటున్నాం. సాధారణంగా రోజువారీ ఎన్ని వెహికల్స్ ఈ జాతీయ రహదారి పైన వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వీకెండ్స్ ఎన్ని వెహికల్స్ వెళ్తుంటాయి? ఈ సంక్రాంతి సందర్భంగా ఈ 4 రోజులు ఎన్ని వెహికల్స్ వెళ్లే అవకాశం ఉంది? డైలీ టోల్ ప్లాజా దగ్గర అనలైజ్ చేస్తే మాత్రం డైలీ 20 నుంచి 25,000 వెహికల్స్ వెళ్ళడం జరుగుతుంది. వీకెండ్స్ సాటర్డే సండే ఒక 30,000 వెహికల్స్ వరకు అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఈ సంక్రాంతి సందర్భంగా అవి ఫిగర్ డబుల్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మేము ఈ సంక్రాంతి ఈ 3-4 రోజులు ఈ సాటర్డే నుంచి మేము అందరికి హెవీ ట్రక్ డ్రైవర్లకు కానీ వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఈ ఓఆర్ఆర్ నుంచి వచ్చే వెహికల్స్ పెద్దంబర్పేట కాడ దిగకుండా గట్కేసర్ కాడ దిగి వయా భువనగిర్, వలిగొండ, చిట్టాల ఎక్కి మళ్ళీ హైవే ఎక్కాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ హెవీ వెహికల్స్, స్లో మూవింగ్ వెహికల్స్ రావడం వల్ల కొద్దిగా ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. రోడ్డు విస్తరణలో భాగంగా చౌటుప్పల్ కావచ్చు, చిట్యాల ఈ పరిధిలో అక్కడక్కడ సర్వీస్ రోడ్లు మూసివేసి అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంది. దానికి ఎలాంటి చర్యలు తీసుకున్నాం? సర్వీస్ రోడ్స్ ఇప్పుడు ముఖ్యంగా చౌటుప్పల్ టౌన్లో లక్కారం నుంచి వలిగొండ ఎక్స్ రోడ్ వరకు కూడా 2 సైడ్ సర్వీస్ రోడ్స్ రిపేర్ అవుతుంది. ఆ సర్వీస్ రోడ్డు ఈ కమ్యూటర్స్ ఎవరు కూడా యూజ్ చేస్తలేరు. ఆ వెహికల్స్ అన్నీ కూడా హైవే పైన ఎక్కడం జరుగుతుంది. ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ సహకారంతో చౌటుప్పల్ బస్ స్టాండ్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను పబ్లిక్ యూజ్ చేసేటట్లు మేము అక్కడ ఇన్సిస్ట్ చేస్తాం. అలాగే ముఖ్యంగా ఈ రోడ్డు పైన కొద్దిమంది దుకాణాలకు షాపింగ్కి వచ్చిన వాళ్ళు కూడా వెహికల్స్ ఇట్లా రోడ్డుపై ఆపడానికి ఆస్కారం ఉంది. అది కూడా ఆపకుండా మా మెన్నును పెట్టి కంట్రోల్ చేసి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ చేస్తాం. ముఖ్యంగా చౌటుప్పల్ టౌన్ ఇప్పుడు 2 సర్వీస్ రోడ్లు ఉపయోగంలో లేవు కాబట్టి మాకు కొద్దిగా అది ఛాలెంజింగ్ పాయింటే. ఎంత మినిమంగా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అయ్యేటట్లు చూసి మేము ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, తర్వాత అత్యంత వేగంగా వాహనాలు నడపడం, అదేవిధంగా పరిమితికి మించి వాహనదారుని ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటి కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీటిపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టైం టు టైం అవి ఐడెంటిఫై చేసి మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మేము వాళ్ళని కంట్రోల్ చేస్తాం, కేసెస్ కూడా బుక్ చేస్తాం. వెహికల్స్ కనుక బ్రేక్ డౌన్ అయితే దానికి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ముఖ్యంగా వెహికల్స్ హైవే మీద బ్రేక్ డౌన్ అయినా ఏమైనా క్రేన్స్ అనేది ఉన్నది. అలాగే మేము కూడా ప్రైవేట్ వాళ్ళ క్రేన్స్ కూడా మేము వాళ్ళకు ఫోన్ నంబర్లు తీసుకున్నాం, వాళ్ళతో కూడా టైఅప్ ఉన్నాం. ఇమీడియట్ ఏమన్నా అట్లా ఆస్కారం ఉంటే వాళ్ళను పిలిపించి ప్రైవేట్ క్రేన్స్ కూడా పిలిపించి ఇమీడియట్ వెహికల్స్ టో చేసి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ చేస్తాం. ఇప్పుడు వాహనదారులకి, ప్రయాణికులకి మీరు ఏం సూచనలు ఇస్తారు? వాహనదారులకు, ప్రయాణికులకు మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళు ఓవర్ స్పీడ్గా పోకుండా కొద్దిగా స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ, ట్రాఫిక్ హెవీగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ మీడియన్ ఓపెనింగ్స్ దగ్గర ఎక్కడైతే యాక్సిడెంట్ జోన్స్ ఉన్నాయో అక్కడ కొద్దిగా జాగ్రత్తగా నడుపుకుంటూ వాళ్ళ ఇళ్లకు, వాళ్ళ గమ్యస్థానాలకు సేఫ్గా చేరుకొని వాళ్ళ కుటుంబాలతోటి పండుగ మొత్తం ఆహ్లాదకరంగా జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది మొత్తంగా కూడా సంక్రాంతి నేపథ్యంలో ఇటు జాతీయ రహదారి పైన ఎంత వేగంగా కాకుండా నెమ్మదిగా వెళ్ళాలని చెప్పి కూడా చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, చౌటుప్పల్.